పులి పెద్ద పులి అవును గత 20 రోజులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని పెద్ద పులి హడలెత్తిస్తోంది. పోలవరం, గోపాలపురం, దేవలపల్లి మండలాల్లో పులి సంచరిస్తోంది. నిన్న దేవరపల్లి డైమండ్ జంక్షన్ సమీపంలో పులిని చూసి భయపడ్డ కూలీలు పొలాల్లోంచి పరుగులు తీశారు. ఏ అలికిడి విన్నా అది పులేనంటూ జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా గోపాలపురం మండలం చిట్యాలలో పులి పాదముద్రల్ని గుర్తించారు అధికారులు. ఇక పులి భయంతో పొలాల్లోకి వెళ్లాలంటేనే రైతులు భయపడిపోతున్నారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటించారు. రాత్రి సమయాల్లో బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. పశువులపై పులి దాడి చేయకుండా ఉండేందుకు పశువుల పాకల దగ్గర పెద్ద లైట్లు, మంటలు వేయాలని అధికారులు సూచిస్తున్నారు. మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. రవి, అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? అయితే పూర్తిగా కూడా గడిచిన 4 రోజుల నుంచి కూడా ఒక భయంకరమైన వాతావరణం అయితే గ్రామ స్థాయిలో కనబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలవరం పాపికొండలో అభయారణ్య ప్రాంతం నుంచి దాదాపుగా 4 రోజుల క్రితం ఒక పెద్ద పులి బయటకు వచ్చింది. పోలవరం కుడికాలువ మీదుగా దాదాపుగా 6 మండలాలను దాటుకొని దెందులూరు వరకు కూడా వచ్చింది. అయితే రిటర్న్ అయింది. దెందులూరు నుంచి కూడా 167 కిలోమీటర్ దాకా వచ్చినటువంటి పెద్ద పులి అక్కడి నుంచి కూడా వెనక్కి దాదాపుగా మళ్ళీ కొయ్యలగూడెం మీదుగా పాపికొండల అభయారణ్యంలోకి వెళ్ళినట్లు కూడా పాదముద్రల ప్రకారం కూడా అధికారులు గుర్తించి 10 రోజుల క్రితం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అయితే మరోసారి ఈ అలజడి గడిచిన వారం రోజులుగా కూడా ఎక్కువైపోయిందని చెప్పుకోవచ్చు. ప్రతి గోపాలపురం మండలం కావచ్చు, అదేవిధంగా దేవరపల్లి, తాళ్లపూడి ఈ మండలాలన్నింటిలో కూడా పులి పాదముద్రలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే గోపాలపురం మండలం దొండపూడి వద్ద ఒక మహిళకు పొలంలో పులి కనిపించడంతో ఆ మహిళ స్పృహ పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా నిన్న కూలీలు పనిచేసుకున్న సందర్భంలో కూడా పులి భయంతో మొత్తం అందరూ కూడా ఒకసారిగా పరుగులు తీసిన పరిస్థితి. అదిగో పులి అంటే ఇదిగో మేక అన్న చందంగా ఎక్కడ ఏ అలికిడి విన్నా కూడా, ఏ శబ్దం విన్నా కూడా అక్కడ గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా భయోందనలకు గురవుతున్నారు. దీనికి సంబంధించి పులి పాదముద్రల ఆధారంగా ఫారెస్ట్ అధికారులు దగ్గర వరకు వెళ్తున్నారు, దాన్ని గమనిస్తున్నారు. అది అడవిలోకి వెళ్లేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కొన్ని కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అయితే కెమెరాలకు ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా పెద్ద పులి ఆనవాళ్లు చిక్కినట్టు ఎక్కడివరకు గుర్తించలేదు. గతంలో ఇప్పటికే పెద్ద పులిగా దీన్ని నిర్ధారించారు. ఇది జాగ్రత్తగా అభయారణ్యంలోకి వెళ్లే విధంగా అయితే ప్రస్తుతం అయితే ఫారెస్ట్ అధికారులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.